ఈరోజు మనం డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో తెలుసుకుందాం. జనరల్గా డయాబెటీస్ అంటే కామన్ నేమ్ షుగర్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అంటే మేము రేపటి నుంచి ఇంకా స్వీట్స్ తినకూడదు, ఫ్రూట్స్ తినకూడదు, అన్నీ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఏది తినకూడదు ఎలా అని అనుకుంటూ ఉంటారు. కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు మా. అది అంటే నేను ప్రతి మాటకి మా అంటున్నాను, అది కేవలం లేడీస్ని ఉద్దేశించి మాత్రం కాదు, అందరి కోసము ఇది నా కామన్ వర్డ్. ఇది ముఖ్యంగా ఏంటి అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఏదైనా తినొచ్చు, కానీ క్వాంటిటీ అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నం తినొచ్చు, చపాతీలే తినాలన్న రూల్ ఏం లేదు. అంటే జనరల్గా ఇది వచ్చేసింది, అన్నం తినకూడదు, చపాతీలు తింటే మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి. ఇది అబద్ధమ్మా. అన్నం నిజంగానే గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, అంతేకాని తినకూడని పదార్థమేం కాదు. అలా చపాతీలు ఏదో అద్భుతమైన పదార్థము కాదు. కాబట్టి ఎవరైనా సరే డయాబెటీస్ ఉందన్నప్పుడు మెయిన్ చాలా బాధపడకండి, దిగులుకు లోనవ్వకండి. అన్నీ తినొచ్చు, కానీ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తినాలి. ఇంత అన్నం తినకూడదు, ఇంత అన్నం 2 సార్లుగా తినొచ్చు. అలానే కొంచెం అన్నం తిని కూరలు ఎక్కువగా తినొచ్చు. అలానే వీళ్ళేంటి అంటే వీళ్ళ డైట్లో మిల్లెట్స్ ఒక పూట తినడం చాలా మంచిది మా. తృణధాన్యాలు అంటాం చూడండి, అవి రాగులు, సజ్జలు, జొన్నలు, వరిగలు, అలానే చాలా ఉన్నాయి మా, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవి ఒక పూట మీ డైట్లో చేర్చుకున్నారు అంటే మాత్రం చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. వాటితో మీరు ఏదైనా చేసుకోవచ్చు, అట్లా దోశలుగా పోసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, లేదా రైస్గానే తినొచ్చు. లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ప్లస్ ఏంటి అంటే వీటికి గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఒక పదార్థం తింటే ఎంత తొందరగా మన బాడీలోకి గ్లూకోజ్ లెవెల్స్ వెళుతున్నాయి అనేది అనమాట. ముఖ్యంగా రూట్స్ అండ్ ట్యూబర్స్లో ఈ గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, జిఐ అంటూ ఉంటారనమాట. అలాంటివి కొంచెం తగ్గించుకోవాలి. ఈ మామూలు అవగాహన అందరిలో ఉంది. నేను స్ట్రెస్ చేసి ఏం చెప్పదలుచుకున్నాను అంటే క్లయింట్స్ చాలామంది ఫ్రూట్స్ తినండి అంటే అమ్మో ఫ్రూట్స్ తినకూడదు మేడం, జామకాయ మాత్రమే తినాలి, లేదా ఆపిల్ 2 ముక్కలే తినాలి అంటూ ఉంటారు. ఇది పూర్తిగా అబద్ధమ్మా. కేవలం పండు తిన్నంత మాత్రాన మీ షుగర్ లెవెల్స్ ఏమీ చాలా ఎక్కువగా అయిపోవు. మీరు అన్ని రకాల పండ్లు తినొచ్చు, కాకపోతే మామిడి పళ్ళు, పనస పళ్ళు, సపోటా లాంటివి కొంచెం తగ్గించుకోవాలి. ప్రతిరోజు కూడా తినకూడదు. ఇకపోతే మిగతావన్నీ పుచ్చకాయలు కానివ్వండి, అంటే వాటర్ మెలన్ కానివ్వండి, పొమోగ్రనేట్, తర్వాత వచ్చేసి జామకాయలు, యాపిల్స్, ఇలాంటివన్నీ చక్కగా తీసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా బొప్పాయి, ఇట్లాంటివి అనమాట. బొప్పాయి అంటే గుర్తొచ్చింది, బొప్పాయిని ప్రతిరోజు తీసుకోవడం పెద్ద మంచిది కాదు మా. విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ వేడి చేస్తుంది. ఎవరు కూడా ఎక్కువగా తినకూడదు ఇది. మీరు ఫ్రూట్స్ తినాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోజుకు 2 ఫ్రూట్స్ తినొచ్చుమా. ఎప్పుడు తినాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 9కి చేశారనుకోండి, లంచ్ డెఫినెట్గా 1-1:30 మధ్యలో తీసుకుంటాం. కాబట్టి ఈ మధ్యలో తీసుకోవచ్చుమా. అంటే 10:30, 11కి ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు, లేదా భోంచేసిన తర్వాత 1-1:30కి భోంచేసిన తర్వాత 3:30 టైంలో తీసుకోవచ్చు. కానీ నైట్ తినడం మాత్రం తగ్గించండి. అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మ్యాంగోస్ తినాలని చాలామందికి ఇష్టంగా ఉంటుంది, కానీ మ్యాంగో తినాలి అంటే భయం, షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువైపోతాయని. అలాంటి వాళ్ళు కూడా మ్యాంగో తినొచ్చుమా, కానీ ఎక్కువగా కాదు. 2 లెంగ్తీ పీసెస్ తినొచ్చు. అలానే పనసపండు అనుకోండి, ఇష్టంగా 2 తొనలు, అంటే వారంలో 1 లేదా 2 రోజులు మాత్రమే తినండి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువైపోతాయి. జనరల్గా ఏం చెప్తాము అంటే ఏదైనా తినాలి అంటే ఒకటి మానేసి ఒక ఫ్రూట్ తినండి అని చెప్తూ ఉంటాము, కానీ ఈ ఫ్రూట్స్ అలా మానేసి తింటే కూడా షుగర్ లెవెల్స్ బూస్టప్ అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తినాలి. మిగతా ఫ్రూట్స్ అన్నీ మీరు చక్కగా తినొచ్చుమ్మా, ప్రాబ్లమే లేదు. చెర్రీస్, బెర్రీస్ లాంటివి, ఇవన్నీ కివీస్, ఇవి 2-3 తినాలన్నా కానీ తినొచ్చు, ఏమి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వదు. కాబట్టి ఎవరు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు మా. అన్నీ తినొచ్చు, ఈవెన్ స్వీట్ కూడా తినొచ్చు. కానీ స్వీట్ తింటే మళ్ళీ 1:30-2 గంటల వరకు ఏమీ తినకూడదుమ్మా. రోజు కాదు, ఎప్పుడైనా అకేషనల్గా. ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మీకు నచ్చిన ఒక మంచి స్వీట్ కనిపించింది, ఆ రోజుగా తినేయచ్చు. కాకపోతే రైస్ క్వాంటిటీ బాగా తగ్గించుకోవాలి. మిగతా ఫుడ్ అంతా ఏంటి అంటే ఒక 200-300 క్యాలరీస్ కానీ తీసుకున్నారు అంటే మీ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. కాబట్టి షుగర్ వచ్చిన వాళ్ళు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తోడుగా ప్రపంచం మొత్తం మీద 70% షుగర్తో బాధపడుతున్నారు మా. కాబట్టి దిగులు పడకండి, అందరూ చాలా హెల్దీగా ఉన్నారు. జువెనైల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా 70-80 ఇయర్స్ వరకు హెల్దీగా ఉంటారు. అంటే చిన్నప్పుడే వస్తుంది కొంతమందికి డయాబెటీస్. అలాంటి వాళ్ళు ఇన్ఫెంటైల్ డయాబెటీస్ అంటారు, ఏదైనా కానివ్వండి, వీళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు. కాబట్టి డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. షుగర్ అనే దాన్ని కొంచెం పక్కన పెట్టేశాము అంటే
ట్యాబ్లెట్ వేసుకుంటూ దాన్ని మనసులో నుంచి తీసి పెడితే మనం కూడా హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు.